చిరంజీవి గారు నాకు ఈ సినిమా వద్దు అంటూ చీ కొట్టిన సినిమాతోని బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు ఒక క్రేజీ విలన్ అని చెప్పేసి ఒక సినిమా పేరు ఇప్పుడు చాలా ట్రోల్ అవుతుందన్నమాట. చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి చిరంజీవి గారు వచ్చిన అవకాశాన్ని ఆల్మోస్ట్ అందిపుచ్చుకుంటాడు. బట్ ఆయన వదిలేసాడంటే దానికి ఏదో ఒక రీజన్ పక్కా ఉంటుంది. బట్ ఆయన ఏ సినిమా వదిలేశాడు, దాన్ని అందిపుచ్చుకున్న హీరో ఎవరు, అది విలన్ ఎవరు? సో ఖచ్చితంగా దర్శకుడు బి గోపాల్ గారు అంటే ఆ టైంలో ఒక 90స్లో 2000s వరకు కూడా ఒక బిగ్గెస్ట్ మాస్ డైరెక్టర్ అనమాట. అంటే ఈరోజు మనం ఎలా రాజమౌళి గారియో బోయపాటి గారియో సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకంటే ఒకప్పుడు ఒక 6 పాటలు మంచిగా 4-5 ఫైట్లు ఇవన్నీ ఉంటేనే సినిమా. హీరో లవ్ స్టోరీ, సాంగ్స్ అన్నీ ఉండి మధ్యలో ఫైట్స్, భారీ ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ ఉండాలి సినిమాలో. సో ఇవన్నీ ఉండాలంటే ఒకప్పుడు మరి బి గోపాల్ గారే, ఆయన్ని చూసే ఎంతోమంది దర్శకులు ఇన్స్పైర్ అయ్యి సో అలాంటి సినిమాలు తీయాలి అని కొత్త ట్రెండ్కి తగ్గట్టుగా తీయాలని చాలామంది వచ్చారు. సో మరి బి గోపాల్ గారు అంటే మనకు గుర్తొచ్చే సినిమాలు సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, అసెంబ్లీ రౌడీ ఇలా బొచ్చుడు సినిమాలు ఉన్నాయి. సో ఎన్టీఆర్ ప్రభాస్లతో తీసినవి పెద్దగా వర్కౌట్ కాలేదు. తర్వాత అంటే ఈ జనరేషన్ హీరోలతో సరిగ్గా తీయలేకపోయారు. కానీ మన బాస్ గారిది అట్లానే బాలకృష్ణ గారిది వీళ్ళ టైంలో మటుకి దున్నేసి, అంటే వాళ్ళ టైంకి ఆయనే స్టార్ డైరెక్టర్, ఇంకా నెంబర్ 1 ఇంకెవడప్పుడు. అంటే రాఘవేంద్రరావు, దాసనారాయణరావు గారు ఉన్న రోజుల్లో ఒక యంగ్ డైరెక్టర్గా వచ్చి సూపర్ హిట్స్ కొట్టిన డైరెక్టర్ ఆయన. సో అట్లాంటి ఆయన అసెంబ్లీ రౌడీ అని ఒక సినిమా తీశారనమాట మోహన్ బాబు గారితో. సో ఆ సినిమా అంతకుముందు, దానికన్నా ముందు ఆయన విలన్గా చేసేవాడు మోహన్ బాబు గారు. అంటే అదే చిరంజీవి గారు కొరంసింహం వాటిల్లో నెగిటివ్ షేడ్ వేయడం, విలన్ క్యారెక్టర్ వేయడం అవన్నీ చేస్తూ పూర్తి స్థాయి హీరోగా అసెంబ్లీ రౌడీతో టర్న్ అయ్యారనమాట. అది నాకు తెలిసి 1991లోనే ఇప్పుడు వచ్చింది, ఎగ్జాక్ట్ హీరో ఐడియా లేదు. ఆ సినిమాని ముందు బి గోపాల్ గారు చిరంజీవి గారికి చెప్పారంట కదా. అయితే కొన్ని లోపాలు ఉండటంతో ఇది మనకు ఎందుకులే అనుకుని ఆయన పక్కన పెట్టారు. అంటే మరీ అడిగినంత ఏం కొట్టలేదు ఆయన. సో ఇది కొన్ని ఆయన ఎప్పుడు కూడా జడ్జిమెంట్ ఉంటుంది, ఇది కొంచెం చేంజ్ చేద్దామా అని చెప్పి. సో ఇది బయట జరిగిన ఒక రియాలిటిక్ స్టోరీని అసెంబ్లీ రౌడీ అనే సినిమా తీయడానికి తీశారు. అంటే బయట రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తీయాలనుకున్న సినిమా. సో ఆ సినిమాని మళ్ళీ ఎందుకులే చిరంజీవి గారు ఎన్నింటికి కాంట్రవర్సీలకి మనం వెళ్ళొద్దు అనే విధంగా కూడా ఆలోచించి ఉండొచ్చు. సో మోహన్ బాబు గారు ఓకే చెప్పారు. ఆ టైంకి ఆయన రైజ్ అవుతున్నారు కాబట్టి సో కుదిరింది. సో దాంతో ఒక నెంబర్ 1 స్టార్గా ఆయన కూడా కలెక్షన్ కింగ్గా మారిపోయారనమాట. సో అసెంబ్లీ రౌడీ అనేది ఎంత బ్లాక్ బస్టర్ అయింది మాసెస్లో. సో ఎంత మళ్ళీ రిపీట్లో చూశారు జనాలు. కమర్షియల్గా సూపర్ సినిమా అప్పట్లో. సో మరి అది ఆయనకు పేరు తెచ్చిపెట్టింది అనమాట. అప్పుడు అనుకుంటారు కదా చిరంజీవి గారు, అరే నేను చేస్తుంటే బాగుండేది సినిమా అంటే చెప్పేటప్పుడు ఒకలాగా అనిపిస్తుంది అనమాట, తీసిన తర్వాత ఒకలాగా అనిపిస్తుంది. సో అప్పుడు అనుకుంటారు చాలామంది, అట్లా రియలైజ్ అవుతారు, అరే ఈ కథ నేను చేస్తుంటే బాగుండేది, అనవసరంగా వదులుకున్నాను అని చెప్పి. అట్లా ఇప్పుడు తారలైనా అప్పుడు తారలైనా చాలా వదులుకుంటూ ఉంటారు. అవి వేరే వాళ్ళు చేసి హిట్లు కొడుతూ ఉంటారు, ఫ్లాప్లు కొడుతూ ఉంటారు. సో అట్లా ఈ కథ మాత్రం, అసెంబ్లీ రౌడీ అనే కథ మాత్రం అలా చిరంజీవి గారి దగ్గర నుంచి మోహన్ బాబు గారికి వచ్చి సూపర్ హిట్ అయింది. మళ్ళీ దాన్ని మంచు విష్ణు గారు కూడా రీమేక్ చేసే ప్లాన్లో ఉన్నారని తెలుస్తుంది. మరి కరెక్ట్ డైరెక్టర్ కోసం అయితే ఆయన వెయిట్ చేస్తున్నారంట. ఎందుకంటే ఆ సినిమాని యాస్టీజ్గా తీస్తే మళ్ళీ ఆడకపోవచ్చు, కానీ అదే తరహాలో ఆ సినిమాని తీయాలంటే, సో అంత ఇంపాక్ట్ కలిగించాలంటే ఈ జనరేషన్ డైరెక్టర్స్ అండ్ దానికి తగ్గట్టుగా స్క్రీన్ ప్లే అంతా రాసుకుని మళ్ళీ అదే సినిమాని అనువదించాలంటే చాలా టఫ్ టాస్క్ అని చెప్పాలి. సో మరి విష్ణు గారు చేస్తే ఆయన ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫామ్లోకి వచ్చారు కాబట్టి కన్నప్పతో ఎమ్మటినే అలాంటి ఒక మాస్ సినిమా చేస్తే కొంచెం ఆడియన్స్కి రీచ్ అనేది ఉంటుంది అనమాట. సో మరి ఎవరన్నా అసెంబ్లీ రౌడీని రీమేక్ చేస్తారో లేకపోతే మరి విష్ణు గారు వేరే సినిమా చేసుకుంటారు. కానీ సో మోహన్ బాబు గారి కెరీర్లో ది బెస్ట్ సినిమా అండ్ టర్నింగ్ పాయింట్ సినిమా మరి చిరంజీవి గారు వదిలేసుకున్న సినిమా అని అది ఇప్పుడైతే నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది అనమాట. సో అట్లా చిరంజీవి గారు ఎన్నో సినిమాలు వదిలేసుకున్నారు, చాలామంది దగ్గరికి వెళ్ళి. సో చాలామంది హిట్లు కొట్టిన వాళ్ళు ఉన్నారు. అందులో అసెంబ్లీ రౌడీ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకం.